హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనండి పేరు లేని ఛానల్ తెలియట్లేదా? మిమ్మల్ని అడిగానండి నేమ్ సజెస్ట్ చేయమని, ఎవరు సజెస్ట్ చేయట్లేదు. సరేలే, కొత్తగా చేశాను కదా, ఇంకా అందరూ చూసుండరు. కానీ నాకైతే లాక్ చేయడం ఇంపార్టెంట్ కదా, నేను చేస్తున్నాను. ఈ లోపు మీరు సజెస్ట్ చేయండి. మీరు చూస్తున్నారు కదండి ఫ్లవర్స్, అవి మా టెర్రస్లో అండి. చాలా హెల్తీగా పూస్తున్నాయి కదండి. దీనికి యూస్ చేసిన కంపోస్ట్ చాలా బాగుందండి. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తే, నా కంపోస్ట్ యూస్ చేసిన తర్వాత ఇలా హెల్తీగా పూస్తున్నాయండి. అది మేము ఓన్గా ఏం కాదు, కొన్ని లాగ్స్ చూసాం, కొంతమంది చూపించినాయి, దాన్ని బట్టి చేసుకున్న కంపోస్టు. అవి వేసిన తర్వాత చాలా హెల్తీగా ఉన్నాయండి. ఇవన్నీ పాతవి, కొత్తవి అవుతున్నాయి, అవి చూపిస్తాను. ఇదిగోండి, ఇది ఒక చెట్టు అండి. మొన్న మీకు చూపించాను కదా నేను మామిడికాయ పులిహోర చేశానని. అది ఈ చెట్టు నుంచే తీసుకున్నాము. ఈ చెట్టు మామిడికాయతో నేను చేసాం అన్నమాట. ఈ మ్యాంగో పేరేంటో కూడా మీరు నాకు కామెంట్లో చెప్పండి, అది కరెక్టో కదా నేను చెప్తాను. చూడండి ఎంత కిందకు ఉన్నాయో, చాలా ఉన్నాయండి. ఈ ఇయర్ అయితే బాగానే కాసినాయి. ఇప్పుడు చెప్పిన కంపోస్ట్ కూడా యూస్ చేస్తాను. నెక్స్ట్ ఇయర్ ఎన్ని వస్తాయో చూద్దాం. ఇది ఒక చిన్న ఫిష్ వేసుకున్నామండి, పిల్లలు ఇష్టపడుతున్నారని. చూడండి అవి ఎలా ఉన్నాయి, మొక్కలు చేపలు ఇంట్లో అలా పెట్టుకుని ఆ గార్డెన్లో ఉంటే ఎంత బాగుంటుందో కదండి, హాయిగా. అన్నట్టు మీకు చెప్పడం ఒకటి మర్చిపోయానండి. నేను ఒక 2 days బ్యాక్ ఊరు వెళ్ళాను. వెళ్తే మా బాబు నేను వచ్చేసి ముందు రోజే, ఆ రోజే ఒక 2 hours ముందు ఫోన్ చేశాడండి. మమ్మీ ఇలాగ పాము ఉంది ఏంటి అని చెప్పాడు. ఇంకా మాకు ఒక్క నిమిషం షాక్ అండి, పాము ఏంటి ఇలా అని. ఇంట్లో వాళ్ళు ముగ్గురే ఉన్నారండి, మా అమ్మమ్మ గారు, మా మమ్మీ, మా చిన్న బాబు ఉండిపోయారు. అదేమో మేము ఉండేది ఫస్ట్ ఫ్లోర్కి రావడం ఏంటి అందరూ అనడం, ఫస్ట్ ఫ్లోర్కి రావడం ఏంటి, ఎలా వస్తుంది అసలు, మెట్లు ఎక్కదు, అది ఇలాగ జారిపోతుంది కదా అంటున్నారు. కానీ నిజమైతే అక్కడే ఉందండి. షూ ర్యాక్ ఉంటుంది కదా, దాని కింద చుట్టుకుని ఉండిపోయిందంట. అది అప్పుడు నేను మా పక్కన ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి ఇలా అంటండి అని చెప్తే, వాళ్ళు అక్కడ ఒకళ్ళు ఎవరినైనా అరేంజ్ చేసి కొంత మీటింగ్ కూడా జరుగుతుందండి, మాది కాలనీ. అక్కడ మీటింగ్ జరుగుతుంటే వాళ్ళందరూ కలిసి వచ్చారట, చూసారట. చూడగానే అది చాలా పెద్దగా ఉందండి. ముందు అయితే ఒక కర్ర తెచ్చారట, అది సెట్ అవ్వలేదు, మళ్ళీ పెద్దది తీసుకొచ్చారు. అప్పుడు దాన్ని కొంచెం ఇలా ప్రెస్ చేశారటండి, గట్టిగా ప్రెస్ చేస్తే మూవ్ అయిపోయిందంట బాగా. ఇంకా అప్పుడు ఇంకొంచెం గట్టి దెబ్బ వేసి కింద వరకు అలా మెట్ల మీద నుంచే తీసుకువెళ్ళిపోయారంటండి. మెట్ల మీద తీసుకుని వెళ్ళి అలాగ రోడ్డు మీద తీసుకెళ్ళి అక్కడ దాన్ని కొంచెం ఇచ్చేసారు. ఆ ఫొటోస్ అన్నీ మీకు నేను షేర్ చేస్తాను. అది ఎంత పెద్ద పావండి, ఎంత పొడుగుందో. అలా ఎందుకు చెప్తున్నానంటే ఈ పాయింట్, మొక్కలైతే అందరూ పెంచుతామండి, దాని మెయింటెనెన్స్ కూడా ఉండాలి, చుట్టూ అంతా క్లీన్గా పెట్టుకోవాలి. సో నేను ఏంటంటే మొక్కలు ఇష్టమే, కానీ చిన్న చిన్న మొక్కలు, పెద్ద పెద్ద మొక్కలు పెట్టుకోకూడదు. మాకు కొంచెం చిన్నయే, కానీ అలా అయిపోయిందండి.